నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది ప్రత్యేక స్థానం. తానేం చేసినా ప్రజాకోణం ప్రతిబింబిస్తుంది. మాట్లాడే మాటలు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమై ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏం చెయ్యాలో నిరంతరం ఆలోచించే ఆధునిక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనేం చేసినా వెరీ స్పెషల్. ప్రజల్లో ప్రచారం కోసం చాలా మంది నాయకులు యాత్రలు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అలా కాదు. తాను ఏం చేసినా ప్రజల కోసమే అని చెప్పడానికి నిదర్శనం వారాహి యాత్ర. ఏదైనా రాజకీయ యాత్రలో ఒక ప్రాంతానికి నాయకుడు వెళ్ళినప్పుడు అక్కడున్న సమస్యలను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకుని ప్రసంగాల్లో ప్రస్తావిస్తారు. ఎవరైనా ఏవైనా వినతి పత్రాలిస్తే తీసుకుని మడతబెట్టి ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ వారాహి వెరీ స్పెషల్. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజలను కలుసుకుంటారు. స్థానిక పార్టీ నాయకులు, యువకులతో సమావేశమవుతారు. ఆ ప్రాంతంలో సమస్యలను తెలుసుకుంటారు. విజ్ఞాపన పత్రాలతో వచ్చిన ప్రజల వద్ద వినతి పత్రాలు తీసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుని సమస్య పరిష్కారానికి భరోసా ఇస్తారు. ఆ రోజుతో దాన్ని మర్చిపోకుండా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలో అప్ చేసే నాయకుడు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం పరిష్కరించకపోతే తన సొంత డబ్బులతో సమస్యలకు పరిష్కారం చూపించే రియల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 3-4 సంవత్సరాలుగా నేను మాట్లాడుతుంది భవన నిర్మాణ కార్మికుల గురించి, నేను మాట్లాడుతుంది ఆడపడుచుల భద్రత గురించి, నేను మాట్లాడుతుంది యువతకి ఉపాధి అవకాశాలు అడగడానికి, లేదంటే పోలీస్ అధికారులకి సకాలంలో ఉద్యోగాలు రావట్లేదు, టీఏలు డిఏలు, లేదంటే ఒక సరెండర్ లీవ్స్కి డబ్బులు పే చేయమని, లేదా స్కూల్స్ ఓపెన్ అయిపో సరిగ్గా ఉండకపోతే క్లోజ్ చేస్తుంటే స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ ఎప్పుడు ప్రజా సమస్యల మీద తప్ప ఏ రోజు వ్యక్తిగతంగా ఆయన ఒక మాట అన్నారు. రాజకీయ యాత్రలు ఇప్పటికిప్పుడు ఎంతో మంది చేశారు. అవన్నీ పార్టీల అజెండాను ప్రజలకు చెప్పేందుకే పరిమితమయ్యాయి. వారాహి యాత్ర మాత్రం ప్రజల సమస్యలను పార్టీ అజెండాగా మార్చింది. పవన్ వారాహి యాత్ర ప్రభుత్వాన్ని కదిలించింది. పవన్ ఏదైనా సమస్యపై మాట్లాడితే మరుసటి రోజు ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం కదిలేది. పవన్ వారాహిపై వస్తున్నారంటే ప్రభుత్వం భయపడేది. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీలా ఉండేలా చేసింది పవన్ వారాహి యాత్ర. రాజకీయ యాత్రలో భాగంగా పెట్టే బహిరంగ సభలకు ఏవైనా రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాన్ని తరలిస్తాయి. కానీ వారాహి యాత్రకు ప్రజలే డబ్బులు పెట్టి వస్తారు. సామాన్య ప్రజలు తమ సొంత ఖర్చులతో వారాహి యాత్రకు తరలివచ్చిన ఘటనలు ఎన్నో. అందుకే పవన్ సామాన్యుడి మనిషి, పేద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండేందుకు వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు.